యాంటీ డిఫెక్షన్ లా విషయంలో సుప్రీంకోర్టు కొంచెం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 3 నెలల్లో ఈ విషయానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని స్పీకర్కి చెప్పడం. అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోడు. ఈ యాంటీ డిఫెక్షన్ల తోటకూర ఇవన్నీ అటర్ నాన్ సెన్స్. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దేబ్జిలా పనిచేసినంతకాలం ఈ దరిద్రం తప్పదు. ఎందుకంటే నియమావళులు నిర్ధారించవలసింది, తీర్మానించవలసింది. మరి ఏమో పెట్టుకుని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రజలందరూ తీసుకెళ్ళి మాకు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా తెలియకుండా ఓట్లేసారు వీళ్ళు. అది నాకు తెలియకూడదు సార్. ఇవన్నీ మీరు యాంటీ డిఫెక్షన్లో ఇవన్నీ దగ్గర ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాటి మీద వై కాంట్ దే ఫుడ్ డౌన్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నేను డైరెక్ట్గా చెప్తున్నాను, గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ ఎలక్షన్ కమిషన్ కానీ ఇన్వాల్వ్ అవ్వలేవు. ఇవన్నీ అటానమస్ బాడీలోనే బయటైనా. రెస్పెక్ట్ టు స్పీకర్ ఆఫ్ లోక్సభ, లేక రెస్పెక్ట్ టు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యసభ, ఇవి వాళ్ళ డిస్కషన్స్. అలాగే మండలిలో కూడా మండల చైర్మన్ గారి డిస్కషన్స్. వీళ్ళతో ఏదైనా అవుతుంది అనడానికి, వీళ్ళ మీద ఏమైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి ఏమైనా ఉంటే మీరు యాంటీ డిఫెక్షన్ లాలు తోటకూరలు అన్నీ పెట్టండి, ఒప్పుకుంటా. ఇవాళ మీరు ఈ 10 మంది కండువాలు మార్చారంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బెంచ్ మార్క్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు. వంశీ పక్కడికి కండు వేసి పక్కన నిలబడితే చాలు పార్టీకి వచ్చినట్టు లెక్క. అలాంటి లెక్క చూపిస్తారు. ఇప్పుడు ఏడు చేస్తారు. లేదా కొడాలి నానినటువంటి ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తారు. అదేంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి, నేను తెలుగుదేశం గెలిచినా సరే నా ప్రాంత సమస్యలకి ఓ ముఖ్యమంత్రి గారు సౌరభావంతో పనిచేస్తానంటే నేను ఎందుకు ఆయనకి కన్సర్న్ ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి. ఏ డిఫెక్షన్ లాగా మాడతారు మీరు? ఇష్టం లేని సంవత్సరం నేను చేయని పెళ్ళి మీరు శాస్త్రోత్తంగా నాకు చేసినా సరే అన్న దగ్గర దానం నాకేంద్ర లెట్టాడు నేను ఎడాకలే తీసుకుంటాను కూర్చున్నాడు అనుకోండి, ఏ యాంటీ డిఫెక్షన్లా మీరు మాడతారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పరిస్థితుల్లో ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో తీసుకెళ్ళి ఎందుకు ఈ విధంగా రాజీనామాలు చేయవలసిన దగ్గర నియోజకవర్గాల్లో రీకాల్ సిస్టమ్ కనుక ఉంటే అది దానికి ఎలక్షన్ కమిషన్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇవ్వాలా. రీకాల్ సిస్టమ్ అన్నది ఉంటే అప్పుడు మీరు చెప్పినవన్నీ ఏ జరిగినా చెల్లుబాటు అవుతాయి. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది 52వ రాజ్యాంగ సవరణలో 10th షెడ్యూల్లో పొందుపరిచింది రాజీవ్ గాంధీ టైంలో. అవునండి. కాంగ్రెస్ ఇప్పుడు తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని ఇలాగా డిస్క్రిప్షన్స్ లేని యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి ఏం లాభం? ఇప్పుడు మీకు 4 ఉంటాయి ఉపనిషత్తులలో చెప్పిన మంచి సూక్తులు ఉంటాయి, మంచివి చెప్తాం మీకు ఆచరించమని. ఆచరించకపోతే ఏడు చేయగలం? ఆచరించకపోతే ఏమైనా చేయగలమా? అలాగే ఇక్కడ మీకు సంబంధిత వ్యవస్థ కాన్స్టిట్యూషన్ మీరు ఈ విధంగా పార్టీ మారినా కాన్స్టిట్యూషన్లో ప్రజల మనోభావాలకు విఘాతం కలిగించడానికి ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకని మీరు చెప్పే దగ్గర ప్రజలు లేని రాజ్యాంగ సవరణ నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఇది కాన్స్టిట్యూషన్ మీరు యాంటీ డిఫెక్షన్లో? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు కాంగ్రెస్కి వేశారు, లేకపోతే బీఆర్ఎస్కి వేశారు, లేకపోతే బీజేపీకి వేశారు. కానీ కాంగ్రెస్కి ఓట్లు వేసి మేము కాంగ్రెస్ పరంగా చిత్తశుద్ధి చాటుకునేవాడు మాకు కావాలనుకున్నవాడికి, లేదా మేము బీఆర్ఎస్కి పోతాం, లేదా బీఆర్ఎస్కి వేసాం చిత్తశుద్ధి చాటుకోవాల్సిన బీఆర్ఎస్ బదులు నేను కాంగ్రెస్కి పోతాం అన్నప్పుడు ప్రజలు లేనప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన అలాప్పుడు మొహాలు పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని కాకుండా ఎలక్షన్లు వేసి తర్వాత పార్టీలు ఎవరు డబ్బులు ఇస్తారో చీట్లు పాటలు అనుకుంటున్నారు చూడండి, అలా పడుకొని చావనండి యాదవ్ని. పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడా తర్వాత ఎలక్షన్స్లో గెలుస్తున్నారు. తర్వాత విషయం సార్, మళ్ళీ ఎలక్షన్లో రీకాల్ సిస్టమ్ నాకు అక్కర్లే. ముందు ట్రాన్స్పరెంట్గా ఈడు ఎమ్మెల్యే నిలబడుతున్నాడు, ఆడు ఎలా ఏమన్నాడు పొలం ఏమన్నాడు సొన్నా ఏమన్నాడు నాకు అనవసరం. వీళ్ళ తర్వాత ఎలం పాటలు వేసి కొనుక్కోమనండి. కాంగ్రెస్ పార్టీ 10 కోట్లు ఇస్తాం వస్తావా, బీఆర్ఎస్ 20 కోట్లు ఇస్తాం వస్తావా, ఇంకోటి 50 కోట్లు ఇస్తాం వస్తావా, అలా చావమనండి. అది చేయమన్నాడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంతేగాని ఇది కాంగ్రెస్ గెలిచాడట బీఆర్ఎస్కి పోతాడట, బీఆర్ఎస్ గెలిచాడట కాంగ్రెస్కి పోతాడట. మాకేంది సార్ ఈ పంచాయతీలు? సుప్రీంకోర్టు ఏం చేయలేదు, మళ్ళీ 3 వారాలు 3 నెలలు టైం అట. మొన్నటిదాకా తెలీదా? దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను సార్, మీకు అది నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ దగ్గర వాళ్ళకి తెలిసిన స్పీకర్ని మేమేం చేయలేమని. అది కాన్స్టిట్యూషనల్ పదవి. ఆ కాన్స్టిట్యూషనల్ పదవిని మనం ఏం చేయలేనప్పుడు వీళ్ళు చేస్తారంటే ముఖ్యేంద్ర బాబు అంటే ఇలా తిప్పుతుంటారు ఇలా తిరిగిరా. ఇంతలోపు మనం స్పీకర్ డిస్కషన్ నుండి స్పీకర్ ఎందుకు చేయడు, పార్టీ పిలిచి కూర్చోరంటే కూర్చుంటాడు. మీకు అర్థమవుతుందా? ఈ డెసిషన్ తీసుకుంటాను అనుకోండి ఎత్తిపోతల పథకమే, స్పీకర్ మీద అవిశ్వాసం పెడదాం ఏంటి అంటే పెట్టేస్తారు. ఆయన ఎందుకు కోరి తలకాయ తెచ్చుకుంటాడు? ఎవరు తెచ్చుకుంటాడా? పార్టీ విధానానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా. అరే ముఖ్యమంత్రి నిలబడితేనే అపోజిషన్ లీడర్ వాళ్ళు లేదు కూర్చోవే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అని సూపర్లెటివ్ డిస్కషన్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు అపోజిషన్ వాడు గట్టి కౌంటర్లు ఇస్తుంటే నువ్వు కూర్చోరు బాబు మా మినిస్టర్ మాట్లాడుతారని ఇటుపక్క మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒంటిపోకడా వాళ్ళు ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మానవులు ఉన్నప్పుడు పార్టీలో అందరి పక్కల నిష్పక్షపాతంగా ఉండే స్పీకర్ని అలాంటి వాళ్ళని ఎంచుకున్నప్పుడు చూడితే అది వేరే కాదు. అంటే కాంగ్రెస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏమీ లేవు, ఏమీ ఉండవు, ఏమీ లేవు.
ఓన్లీ టైం వేస్ట్. మా డీకార్ నమ్మ ఎలక్షన్ మీకు గ్యాప్ ఉందా? లాస్ట్ 1 month లాస్ట్ 1 month కూడా కాదు. తెల్లారి ఎలక్షన్ అంటే నువ్వు డిక్లేర్ చేసావు, నువ్వే గెలిచావమ్మా అని. ఎందుకు 4 గీసుకోవడం? ఇంకా జీత బచ్చాలక 5 సంవత్సరాలు పవర్ ఏది నియోజకవర్గంలో? ఓడిపోయిన ఎమ్మెల్యేకి చలామని ఎలక్షన్ అయిన తర్వాత ఆడ దగ్గర ఎత్తుకొచ్చి వీడికి డబ్బులు ఇస్తారు. ఏంటది? ఆడ సంపాదించిన జీతం ఎంత, ఆడ మిఠాయిలు ఎత్తేసింది ఎంత అక్కడ. దీనికి ఏ సార్, దీనికి ఏ కూడా రెస్క్యూకి వచ్చాడు. మా మీద అక్కడ కాగితాలు కాల్చి ఇచ్చాడు మొత్తం వీవీప్యాట్లు. ఏడేమో అక్కడ ఆయన ఎవరండి, రజత్ కుమార్ అయినా సోమేష్ కుమార్ కాదు ఎలక్షన్ కమిషనర్ అప్పుడు 25,70,000 ఓట్లు పోతే సారీ చెప్పండి నెక్స్ట్ డే వచ్చి. ఎక్కడి నుంచి వస్తున్నాయి సూపర్లేటివ్ డిస్కషన్స్? ఎందుకంటే అచేతన స్థితిలో ఉన్న కొన్ని వ్యవస్థలు, అచేతన స్థితిలో ఉన్న వ్యవస్థలు అంటే ఆ వ్యవస్థల మీద గౌరవంతోనే చెప్తున్నా. వాళ్ళ చేతులు కట్టేసి తీర్పులు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తారు సుప్రీంకోర్టు? ఇట్ బాల్ నీడ్స్ టు బి డిసైడెడ్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ స్పీకర్ అన్న దగ్గర గౌరవ న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుంది? ఉద్ధవ్ థాకరే గారి పార్టీ మొత్తం ఆ బాల్ థాకరే గారు నానా తెప్పలు పెట్టిన పార్టీ హిందుత్వవాదంతో పార్టీని ముట్టించేశారు ఏకంగా. ఎక్కడైనా ఉంటుంది అది? వాళ్ళకే జరుగుతుంది. దాన్ని జరుగుబాటు అంత సుఖం లేకపోవడం అంటారు. దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఓడరై పార్టీ పెట్టింది, ఎందులో పెట్టారు ఇది, దీని సిద్ధాంతాలు ఏంటి, దీని సైద్ధాంతికాలు అంటే మా వాడితో పాటు 10 మంది ఉన్నట్టు దాని ఇక్కడ మనకి నాదెండ్ల మనోహర్ గారు నాన్నగారు జ్ఞాపకం ఉందా మీకు? నాదెండ్ల భాస్కర్ రావు అని అక్కడ వ్యవస్థాగతంగా చేస్తే ఎలా ఉంటుందో అది మడతెట్టి చూపించడం అంతే. అంటే ఇక్కడ ఉప ఎన్నికలు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఉదంతం, చంద్రబాబు నాయుడు గారి ఉదంతం, ఇవి పార్టీ వ్యక్తులు పార్టీ సమూహం చేస్తే, అది ఏకంగా వ్యవస్థలతో చేస్తే ఎలా ఉంటుంది అన్నది మహారాష్ట్ర నిలువెత్తిన దర్శనం. మషిండి గారి ధర్మం అని చేత వ్యవస్థ తలుచుకొని ఎలా కావాలంటే అలా మడతెట్టేస్తుంటే మడతలు పెట్టుకొని ఇస్త్రీలు చేసుకోవడమే. మన చేతిలో ఏం లేదు. ఈ యాంటీ డిఫెక్షన్లా ఇవన్నీ పెద్ద పెద్ద పదాలన్నీ బ్రహ్మాండంగా చదువుకోవడానికేను, దాని పూర్వపరాల గురించి ఆలోచించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి తప్ప సుప్రీంకోర్టులు టైం వేస్ట్ చేయడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు పార్టీలు.